హాయ్ హలో మీ అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఐశ్వర్య. లాటా వారు సమర్పిస్తున్న ఫాదర్స్ డే ప్రోగ్రామ్ని ఎంతో ఉత్సాహంతో వీక్షించటానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దీప ప్రజ్వలనతో మొదలు పెడదాం. లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ వారు జరుపుకుంటున్న ఈ లాటా ఫాదర్స్ డే కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమము లైటింగ్ సెరమనీ తోటి ప్రారంభిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు లాటా వారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. నాన్న 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే. తన జీవితాన్నంతా త్యాగాలు చేసి తన ఆశలన్నీ మన మీద పెట్టి తన రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని ఒడ్డుకు చేర్చుతాడు. అహర్నిశలు పాటుపడే నాన్నకి అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఫాదర్స్ డే జరుపుకున్నాం. మన మొదటి ప్రోగ్రాం ఒక చక్కటి క్లాసికల్ సాంగ్ అండ్ డాన్స్. అది చేయటానికి మన ముందుకొచ్చే చిన్నారులు శ్రవంతి చెరువు, సంజన మునగాల అండ్ లక్ష్మీ కొండూరు. నమస్తే, నా పేరు లక్ష్మీ కొండూరి. నేను ఇవాళ పాడబోయే పాట శక్తి సహిత, రాగం శంకనాభరణం, తాళం ఆది తాళం. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం, విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం, భక్తాని పోషకం భవసుతం వినాయకం, భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం, రక్తపదాంబుజం భావయామి. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం, విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం, సురరాజ వినుత గురుగుహం, సురరాజ వినుత గురుగుహం. शिव शंभो स्वयंभो, ओम शंभो 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 शिव शंभो स्वयंभो. गंगाधर शंकरा करुणाकरा, मामव भवसागर तारका. गंगाधर शंकर करुणाकरा, मामव भवसागर तारका. भो शंभो शिव शंभो स्वयंभो, शंभो शिव शंभो स्वयंभो. धिमि धिमि किट किट तोम तोम तरि किट किट तोम.
ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం మతంగ మునివర వందిత ఈశా మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ ఈశ సవేశ సర్వేశ శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో. చూసారా అండి ఎంత ముచ్చటగా చేశారో. ఈ దేశంలో ఉండి కూడా మన కళలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఓ మై డాడీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మన స్వీట్ మెడ్లీ డాన్స్ పర్ఫార్మర్స్. Happy Father's Day! We love you, fathers, so much, and thank you for everything that you do. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరెందుకు ఇట్లా పీక్కు తింటున్నారు? మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన రిచ్చా? అన్ని క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా. అందరింట సేమ్ సీను ఏమంటా చిచ్చా? Oh my God, Daddy, just don't beat my baddie. Oh my God, Daddy, just don't beat my baddie. Oh my God, Daddy, just don't beat my baddie. Don't be so hardy, that will make me saddy. He loves you so much. అవునా? ఎంత? ఎంతంటే మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా. తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంతా, పిల్లలేక దూడ నోటి కంటుకున్న ఆవు పాలను రగంతా, చల్ల బువ్వలోన నంచుకుంటూ తిన్న ఆవకాయ కారమంతా, పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంతా. Baby, he loves you, he loves you, he loves you so much. Baby, he loves you, he loves you, he loves you so much. Hey, అందమైన నీ కాలి కింద తిరిగే నేలకొన్న బరువంతా, నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నిండికున్న వయసంతా, చల్లనైన నీ శ్వాసలోన తొడిగే గాలికున్న గతమంతా, చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంతా. Baby, he loves you, he loves you, he loves you so much. Baby, he loves you, loves you, loves you so much. బ్రహ్మాండంగా ఉంది కదండి. మీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం విజిలేయాలనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ డాడ్స్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదేంటో వారి మాటల ద్వారానే మనం విని తెలుసుకుందాం. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఎవ్రీబడి, మా నాన్న పేరు శ్రీహరి.
నా ఫేవరెట్ మెమరీ నా నాన్నతో బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, ఇంకా స్టీవెన్ వీడియోస్ చూడటం. నేను నాన్న కలిసి ఏదన్నా చేస్తే నాకు కూడా అది ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఇంకా అందరి నాన్నలకి థ్యాంక్ యూ. బాయ్. Dad was me and he plays with me and he scares me a lot and he takes me wherever I want and I love him. I love my dad because he always spends time with me and he buys me and takes me wherever and whenever I want. I love him. I love you, Daddy. You, Daddy. హలో నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు ఎప్పుడు మాకు సపోర్ట్ అండ్ గైడ్ చేస్తావు, సో థ్యాంక్ యూ. ఇవి మీతో కొన్ని మెమరీస్. ఓ ప్రియ ప్రియ కార్లో పాడేది, ఎవ్రీ ఫ్రైడే నువ్వు తర్వాత మూవీ చూసేది. హ్యావ్ అ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. Hi, I found a moment that I shared with my dad was when we went to the cruise. We went swimming, we also went to the water park. It was so much fun. Fun moment I shared with my dad is when we went to Coronado Island. We went kayaking and jet skiing. It was super fun. I love you, Daddy. Happy Father's Day to all the dads. Happy Father's Day, Nana. Happy Father's Day, Dad. Thank you so much for everything you do for us. I love you. And of course, happy Father's Day to all the other dads. I'd like to thank my father because he supported me in chess by taking me to chess tournaments. I'd like to thank my father for encouraging me to play hockey. Happy Father's Day to all fathers out there. Happy Father's Day. My favorite moment with Nana is when we had fun on his birthday together. Happy Father's Day. My favorite memory is getting bagels together in first grade. మా నాన్నగారి పేరు శ్రీనివాస్ యార్లగడ్డ. నాకు నాన్నతో ఉన్న బెస్ట్ మూమెంట్ ఏంటంటే బోర్డ్ గేమ్స్ ఆడటం. లవ్ యూ డాడ్, హ్యాపీ ఫాదర్స్ డే. నా నాన్నతో నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే కార్డ్బోర్డ్తో ఫోర్ట్ బిల్డ్ చేయటం. లవ్ యూ డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే. Some fond memories with my father are when he would play tennis with me every Saturday at 6 a.m. He'd never let me quit no matter how lazy I was and taught me the importance of perseverance in the pursuit of my success. A memorable moment with my father was when I was a kid. I got curious about websites, so I asked him how they were made. He sat down with me and not only explained but also taught me how to build them. He always encouraged my curiosity and never shied away from entertaining ideas. Happy Father's Day, Dad. Hi Nana. Happy Father's Day. One of my most memorable moments was when you allowed me to do the sky jump in Las Vegas. I really enjoyed it and thank you for allowing me to do that. A special moment for me was on my college graduation day when you and Mom came over to Salt Lake City. You witnessed my ups and downs, and thank you for always believing in me. Thank you, Nana, and happy Father's Day. Hi, Nana. Thank you for sharing your knowledge and wisdom with me. You're the smartest dad I know. You supported me with everything. Thank you for having my back and being there for me. You're the nicest dad that anybody can ask for. You're smart and optimistic, and you have and always will be my role model. You're an inspiration to not only us, but to so many people. I'm proud of everything you've achieved and even more proud to call you my dad. We love you so much. Happy Father's Day, Nana. Hi, Dad. I just wanted to say thank you so much for everything that you do and all the sacrifices that you make. We really appreciate it. You always make our days better and more fun, and thank you for supporting us. Happy Father's Day. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నెక్స్ట్ మనం చూడబోయే స్కిట్ ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ డాడ్ బై శ్రీహరి అట్లూరి అండ్ ద కిడ్స్. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మా నాన్న గురించి కొంచెం చెప్పాలి. ఈజ్ a little different. అమ్మేమన్నా పని చెప్తే గరాజ్కి వెళ్ళి ఏదో పని ఉందని అంటారు.
గరాజ్ చాలా మెస్సీగా ఉంది, నేను వెళ్ళి ఎప్పుడు క్లీన్ చేయాలి అని అంటారు. మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు మెస్సీగానే ఉంటుంది. మరేం క్లీన్ చేస్తారో ఏంటో. ఇక్కడ క్లీన్ చేసిన కంప్యూటర్. ఓకే, ఫిక్స్ చేయాలి ఇది. ఇట్స్ వర్కింగ్ నౌ. నాన్న పొద్దున ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుడు. ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోవటమే మా గుడ్ మార్నింగ్ అంట. మేము పెద్ద అయినప్పుడు మా నాన్న కాలేజ్కి చాలా ఆప్షన్స్ ఇస్తారంట. అబ్బా, నా పిల్లలు ఎంత అదృష్టవంతులు. నేను వాళ్ళకి 2 ఆప్షన్లు ఇస్తున్నాను. నాకైతే మా నాన్నగారు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఇంజనీర్. నేను చూడు 2 ఆప్షన్లు ఇస్తున్నాను వాళ్ళకి, పెద్దది చిన్నది. అరే ఇద్దరు 2 వచ్చాయి. ఓకే, ఎందుకు వాళ్ళని తిప్పుకుంటారు పోనీ. మా నాన్న వర్క్ చేసేటప్పుడు మీరు చూడాలి, ఫుల్ డెడికేషన్. అరే ఫోన్ వస్తుందిరా, నువ్వు వాడు పర్లేదు. చెప్పరా. అవునా, మరి రీస్టార్ట్ చేయి అయితే. ఓకే, రీస్టార్ట్ చేసావా? సరే, ఒక 5 minutes ఆగి మళ్ళీ రీస్టార్ట్ చేయి. కాదురా, నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు. వేరే ఇష్యూ వచ్చింది నాకు. వేరే కాల్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను. సరే, రమేష్ గారికి ఫోన్ చేయలేకపోయావా? ఆడు బిజీయా? అయితే ఓ పని చేయి, ఇంకో 10 minutes ఆగి మళ్ళీ రీస్టార్ట్ చేయి. ఓకే, అప్పట్లో నాకు కాల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. Family movie night is very hard for us. నాన్న కొత్త అస్సలు చూడరు, పాతవే చూస్తారు. మీకు తెలుసా, బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఇంకో ఎన్టీఆర్ ఉండేవారంట. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేయట్లేదు. కెమెరా ముందు కూర్చున్నారా? మా నాన్న ఎప్పుడూ హెల్తీ ఫుడ్ తినమంటారు. క్యాండీ తింటానంటే ఫ్రూట్ తినమంటారు. దేవుడిచ్చి క్యాండీనే ఫ్రూట్ అంట. కానీ మా నాన్న మాత్రం ఎప్పుడూ హెల్తీ ఫుడ్ తింటారు. My dad cares about the environment. మన ఇంట్లో వేస్ట్ మాస్క్స్ రీసైకిల్ చేయడానికి ఒక బాక్స్ పెట్టారు. రీసైకిల్ కాదు, రీయూజ్. లేకపోతే బంగారం లాంటి మాస్కులు పడేసుకుంటారా? కొత్త దానిలో ఉంది, న్యూ బాక్స్. మా నాన్న గురించి ఇంకా చాలా చెప్పాలి, కానీ ఎప్పుడు టైం లేదు. మనం కలిసినప్పుడు నేను మళ్ళీ చెప్తానే. హ్యాపీ ఫాదర్స్ డే. ఎలా అనిపిస్తుంది మీకు ఈ తండ్రి కూతుళ్ళ స్కిట్? ఇప్పుడు లయా గొర్తి, సంధ్యా గబ్బిట బంటు రీతి కొలువు అనే ఒక అద్భుతమైన క్లాసికల్ పర్ఫార్మెన్స్ మన కోసం చేయబోతున్నారు.
ముద్ర వెళ్ళయో రోమాంచమని ఘన కంచుకము రామ భక్తుడని ముద్ర వెళ్ళయో రామనామమనే రామనామమనే వర ఖడ్గమీవి రామనామమనే వర ఖడ్గమీవి రాజిల్లునయ్య త్యాగరాజు నీకే రామనామమనే వర ఖడ్గమీవి రాజిల్లునయ్య త్యాగరాజు నీకే బంటు రీతి కొలువు తీయవయ్య రామ బంటు రీతి కొలువు తీయవయ్య రామ 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 సంవత్సరంన్నరగా ఈ 4 గోడల మధ్యన ఉండిపోయి ఇప్పటికిప్పుడు ఈ ప్రకృతిలో ఇలాంటి డాన్స్ చూసేసరికి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. పిల్లలు వారి నాన్నల గురించి మనకెంత చెప్పారు, కానీ వారి తండ్రుల గురించి ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే మనం విని తెలుసుకుందాం. హలో అండి, నా పేరు హిమజ. ఈ లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. సో లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ ఫాదర్స్ డే సందర్భంగా ఇక్కడ మన కొంతమంది డాడ్స్ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మొత్తం షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ గో. హలో అండి, సెరిటోస్ నుంచి చిన్న గారు ఈరోజు మనతో ఉన్నారు. హలో చిన్న గారు, ఫాదర్స్ డే గురించి మీరు మాతో ఏమైనా షేర్ చేసుకుంటారండి? తప్పకుండా అండి. నమస్కారం అండి అందరికీ. లాడా తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలు और హ్యాపీ ఫాదర్స్ డే అండి. నా పేరు చిన్న ఇరవ. ఫాదర్స్ డే గురించి చెప్పాలంటే ఒకటండి, డెఫినెట్గా మనం ఈరోజు అట్లీస్ట్ నేను ఈరోజు ఇలా వెల్ సెటిల్గా ఉండి సంతోషంగా హ్యాపీగా ఉన్నానంటే మా పేరెంట్స్ అండి డెఫినెట్గా వెనకాల సపోర్ట్ చేసింది. అండ్ డాడ్ మదర్ అంటే మనకి డెఫినెట్గా ఆప్యాయత ఎక్కువ ఉంటుంది ఫాదర్ కంటే. బట్ ది సేమ్ టైం డాడ్ ఉన్న ఫీల్ అయినంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఐ థింక్ నా లైఫ్లో అయితే మా ఫాదర్ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్ దాన్ మై మామ్. బట్ ది సేమ్ టైం సాక్రిఫైసింగ్ వచ్చి ఇద్దరు సాక్రిఫైస్ చేశారండి. మామ్ కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేసి అది మోర్ విజిబిలిటీ ఉంటుంది. బట్ మా డాడ్ చేసిన సాక్రిఫైసెస్ ఆయన టైమే కానీ ఫైనాన్షియల్లే కానీ ఇంకా ఏ విధంగా కూడా అది విజిబిలిటీ తక్కువ ఉండే అంటిల్ నేను గ్రోఅప్ అయ్యి మ్యారేజ్ అయ్యి తర్వాత మూవ్ అయిన తర్వాత పిల్లల్ని పెంచుతున్న టైంలో నేను రియలైజ్ అంటే ఇట్ టుక్ మీ లాంగ్ టైమ్ టు రియలైజ్ మై డాడ్ సాక్రిఫైసెస్ వెరాజ్ మామ్ సాక్రిఫైసెస్ చిన్నప్పుడు తెలిసిపోయి. సో అందుకనే డెఫినెట్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ అండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చిన్న గారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మురళి గారు ఈరోజు మనతో ఉన్నారు. హలో మురళి గారు, ఫాదర్స్ డే సందర్భంగా మీ డాడ్ గురించి మీరు ఏ విషయంలో మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? పిల్లల్ని అమెరికా పంపిస్తే వాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసి కూడా వాళ్ళ బెటర్ ఫ్యూచర్ కోసం కష్టపడి అమెరికాకి పంపించి వాళ్ళు నన్ను పుష్ చేసి ఇక్కడికి ఉంచినందుకు, గ్రో చేసినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై ఫాదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు కిరణ్ గారు మనతో ఉన్నారు. హలో అండి కిరణ్ గారు, ఈరోజు మీ డాడీ గురించి, మీ నాన్నగారి గురించి షేర్ చేసుకుంటారు? తప్పకుండా. నేను యాక్చువల్గా మా డాడీ అంటే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చామండి మేము. ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్ ఇన్ కడప. మా డాడీకి 5-6 siblings actually. I mean, I'm saying 5 because few died because of some other reasons. So that's why. So అతను చాలా కష్టపడి రైజ్ చేశాడండి మమ్మల్ని. I'm
sorry, I get emotional. That yeah, చాలా కష్టపడి రైజ్ చేశాడు. యాక్చువల్గా he even offered me during college, కిరణ్ నేను డబ్బులు పంపించలేను, బట్ ఐ విల్ కమ్ అండ్ help you and your co-students and they can give money and you can live with that. So నాకు ఆ మూమెంట్ ఆల్వేస్ ఐ రిమెంబర్. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు సుధీర్ కొట్టూరి గారు ఈస్ట్ వెల్ నుంచి మనతో ఉన్నారు. చెప్పండి అండి, మీ ఫాదర్స్ డే గురించి మీరు ఏం చెప్పాలి? అంటే మనం చిన్నప్పటి నుంచి మన ఇండియన్ కల్చర్లో ఎక్స్ప్లిసిట్గా మనం ఎప్పుడు అప్రిషియేషన్ అనేది చెయ్యము, ఆ సందర్భం కూడా ఆలోచించాము, రైట్? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అంటూ ఉంటే వాళ్ళు హోల్ హార్టెడ్గా చెప్తుంటే వీళ్ళు ఇంతలా ఆలోచించి ఇంత ఉంది అనేది makes a big difference. I think that brings a lot of joy and happiness just to hear from your little kids. మా అమ్మాయి 3 years old అండి, డే కేర్కి వెళ్తుంది. లాస్ట్ 1 month నుంచి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. అది రూమ్ లో కూర్చొని పాట పాడుకుంటూ ఉంటుంది, ఫాదర్స్ డే పాట. నేను ఎలాగైనా ఆపేస్తుంది, సర్ప్రైజ్ ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తాను అని చెప్పి. సో నోయింగ్ దట్ హౌ ద కిడ్స్ అండర్స్టాండింగ్, దట్స్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఈస్ట్ వెల్ నుంచి గాదిరాజు గారు మనతో ఉన్నారండి. హలో అండి, ఫాదర్స్ డే గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎలా చెప్పాలని ఉంది. మా ఫాదర్ రిటైర్డ్ అండి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కల్పించారు. నాట్ ఓన్లీ ఆయన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రిటైర్ అయ్యారు. అండ్ హలో అండి, ఈస్ట్ వెల్ నుంచి రవి రామస్వామి మనతో ఉన్నారండి. Can you share anything about your father? Definitely. Thank you so much, Hanaji, for giving me the opportunity, and Lada community as well. I really appreciate. And just to talk about my father, I never had a chance to talk about my father in my life because always you think about it, right? And thanks, Lada, for giving me the opportunity. And the second thing is, my father kind of inspired. And many people say, "Oh, my father was a hero. He told me, he showed me." But my father lived by example. And even though he was working back in India as a state government employee, and he kind of helped, kind of lived and showed us how to be work hard and to be honest and loyal. These are the very basic fundamental principles he insisted in me, and that helped when I came from India to United States. And that is a value wherever I go, wherever I work. Right now, I have a lot of community friends, East Vale, Chilahos, and Diamond Bar, everywhere. Everybody likes me because of the value he insisted in me. And that helps a lot. And at this point, I'm kind of thinking about my father. And thank you, Lada, for giving me the opportunity, just even for a few minutes, talk about him, and really honored and appreciate. Thank you so much. థ్యాంక్ యూ రోహిత్. థ్యాంక్ యూ. బాయ్. Thank you. Bye. Take care. హలో అండి, సైనిగూర్ నుంచి మహేష్ గారు మనతో ఉన్నారు. హలో అండి మహేష్ గారు, ఫాదర్స్ డే గురించి మీరు ఏమన్నా షేర్ చేసుకుంటారా లాట్ ఆఫ్ ప్రేక్షకులతో? ఓకే అండి, మా పాప గురించి షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను మా పాప గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు పుట్టిందో. సో తర్వాత ఎప్పుడైతే పుట్టిందో డాక్టర్ ఫస్ట్ టైం వచ్చి నా చేతిలో పెట్టారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా తన ఎదుగుతూ చాలా అల్లరి చేస్తూ ఉండేది. సో నేను తనతో బాగా ఆడుకునేవాడిని. సో ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా అల్లరి చేస్తూ ఉంటుంది డైలీ. చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన ఒక బేసిక్ జాబ్ చేసేవారు. సో అదే జాబ్తో నన్ను చదివించి తీసుకొచ్చే. సో ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. హలో అండి, ఈస్ట్ వెల్ నుంచి శ్రీనివాస్ యార్లగడ్డ గారు మనతో ఈరోజు ఫాదర్స్ డే గురించి కొన్ని షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. హలో అండి శ్రీనివాస్ గారు, ఫాదర్స్ డే గురించి ఏమైనా షేర్ చేసుకుంటారండి మాతో? అవునండి, ఎవరికైనా ఇదే కదా, ఫాదర్ అంటే ఫాదర్. సో ఈజ్ ద రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. సో మా ఫాదర్ గురించి చెప్పాలంటే మా కోసం చాలా కష్టపడ్డారు. సో రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఆయన అయితే లైఫ్ ఏమి ఎంజాయ్ చేయలేదు. మా కోసం అంతా కూడబెట్టి మమ్మల్ని చదివించి మా కోసమే కైండ్ ఆఫ్ లైఫ్ అంతా స్పెండ్ చేశారు. ఈరోజు ఇలా ఉన్నామంటే దాన్ని సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. హలో అండి, ఈస్ట్ వెల్ నుంచి సూర్య గారు, దామోదర్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఫాదర్స్ డే గురించి మనతో కొన్ని షేర్ చేసుకోవడానికి వచ్చారండి.
హలో సూర్య గారు. నమస్తే అండి. ఫాదర్స్ డే గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? మా ఫస్ట్ లాటా ఆఫ్ ఆల్ ప్రేక్షకుల కోసం. అందరికీ, లాటా వాళ్ళందరికీ, పేరెంట్స్ అందరికీ, ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. మనం ఈరోజు యుఎస్లో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామంటే దాని అంతటికీ తల్లిదండ్రులే కారణం. సో తల్లి ఒక్కొక్కసారి అందరికీ కనిపిస్తుంది కానీ తండ్రి అందరికీ కనిపించరు. బ్యాక్గ్రౌండ్లో ఉండి మనకి ఏం కావాలో అన్నీ సమకూర్చి ఈ స్థితికి మనల్ని తీసుకొచ్చారంటే డెఫినెట్గా వారి తండ్రి గారి పాత్ర ఎంతో ఉంటుంది. మా నాన్నగారు అంటే నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే ఇంట్లో బిజినెస్ చేసుకుంటూ కూడా వాళ్ళు అన్నీ సాక్రిఫైస్ చేసి మన కోసం, చదువు కోసం అన్నీ ఏర్పాటు చేసి ఇంత ఉన్నత స్థానానికి మనం తీసుకొచ్చినారంటే చాలా మనం రుణపడి ఉన్నాం. అందుకని వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మా ఫాదర్కి ఎస్పెషల్లీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ మా పిల్లల విషయానికి వచ్చేటప్పుడు కూడా దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ మీ. అండ్ వాళ్ళకి నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతానంటే దే ఆర్ ఒబీడియంట్. ఎప్పుడు కూడా సౌమ్యంగా వింటూ మేము చెప్పిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు. మేము ఎలాగ మా ఫాదర్ది ఫాలో అయ్యామో వాళ్ళు కూడా మాది అలాగే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి సూర్య గారు. హలో అండి, చినో హిల్స్ నుంచి సుధాకర్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సుధాకర్ గారు, మీ ఫాదర్స్ డే గురించి మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా? షూర్ అండి హిమజ గారు, తప్పకుండా. మాది ఆంధ్రాలో ఒక చిన్న పల్లెటూరు అండి. యాక్చువల్గా మా ఫాదర్కి చెప్పాలంటే ఈ ఫాదర్స్ డే అనేది కూడా తెలియదు. నేను ఎప్పుడు ఇంతవరకు ఫాదర్స్ డేకి హ్యాపీ ఫాదర్స్ డే అని కూడా చెప్పింది లేదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే మా ఫాదర్ ఎంత కష్టపడ్డారు మమ్మల్ని పైకి తీసుకురావడానికి అనేది నేను ఫాదర్ అయ్యాక కానీ గుర్తించలేకపోయానండి. సో ఈ సందర్భంగా మా ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలనుకుంటున్నాను. అట్లాగే నిన్నే ఒక కోట్ చదివానండి. ఆ కోట్ ఏంటంటే, బై ది టైమ్ యూ రియలైజ్ దట్ యువర్ ఫాదర్ వాజ్ రైట్, దేర్ ఈజ్ యువర్ సన్ టెల్లింగ్ దట్ యు ఆర్ రాంగ్. నా కేసులో నాకు 2 సన్స్ ఉన్నారండి. వాళ్ళకి ఏదైనా కొత్త విషయాలు నేర్పించడంలో మనం చేసే ఆ ప్రయత్నంలో మనం వాళ్ళని పైకి తీసుకురావాలని మనం ఎన్నో ట్రై చేస్తూ ఆ ప్రయత్నంలో, ఆ ప్రాసెస్లో మనం మర్చిపోయిన పాఠాలని మనం గుర్తు తెచ్చుకుంటూ ఇట్లా ముందుకు వెళ్ళే అనుభూతి చాలా బాగుందండి. మనం ఇంత కష్టపడి ఏదైనా వాళ్ళకి చెప్పి అది వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు ఆ ప్రౌడ్నెస్ ఈస్ డిఫరెంట్. దట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. విత్ దిస్ ఐ వాంట్ టు సే టు ఆల్ డాడ్స్ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం మరియు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఐశ్వర్య గారు, మీరు ఏమీ అనుకోకపోతే నేను 2 నిమిషాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి ఒక అప్డేట్ ఇవ్వదలుచుకున్నాను. నా పేరు వెంకట్ కొలనుపాక. నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని. ఈరోజు ఫాదర్స్ డే కదా, ఫాదర్స్కి రియల్ ఎస్టేట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అందుకని నేను ఆరెంజ్ కౌంటీ, రివర్ సైడ్ కౌంటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి జూన్ మొదటి 2 వారాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. మొదటగా మనము ఆరెంజ్ కౌంటీకి సంబంధించి మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకుందాము. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇంటి సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో సేల్ అయిన ఇంటి సంఖ్య 2020లో ఇదే సమయంలో పోల్చితే 165% పెరిగింది. మార్కెట్లో కొనేవారికి సరిపడినంత ఇన్వెంటరీ లేదు. ప్రస్తుతం ఆరెంజ్ కౌంటీ రియల్ ఎస్టేట్ చాలా బిజీగా ఉంది. రివర్ సైడ్లో కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంతో పోల్చితే 140% సేల్స్ పెరిగాయి. మార్కెట్ అవసరాలకు సరిపడినంత ఇన్వెంటరీ లేదు. ఇక్కడ కూడా సెల్లర్స్ మార్కెట్గానే ఉంది. రికార్డ్ నెంబర్లో సేల్స్ జరిగాయి. మార్టిగేట్ రేట్స్ ఇంకా ఆకర్షణీయంగానే తక్కువగానే ఉన్నాయి. అందుకే చాలామంది ఇంటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీకు మీ లొకాలిటీ యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవాలని ఉంటే నన్ను కాంటాక్ట్ చేయగలరు. నా పేరు వెంకట్ కొలనుపాక. నా సెల్ నెంబర్ 9494217431. మరిన్ని వివరాల కోసం www.ocbestrealtor.com వెబ్సైట్ని చూడండి. థ్యాంక్ యూ. Hello, welcome to Market Update. I am your Realtor Ramesh from Orange County, California. We are halfway through of the year. As the weather warms, pandemic restrictions are eased and businesses are opening, fueling by demand. Nationwide,
Inventory remains much lower than it was at this time of the last year. As a result, sales prices are surging. Let's see how nationwide numbers raised from May 2020 through May 2021. Median sales price are increased by 26% for a single family residence and 22% for a townhome and a condo home. When it comes to the Irvine, Orange County, 23% for a single family residence and 16% for a townhome and a condo, which means $1.18 million home became $1.45 million and a 700K townhome has become 815K. Last year, a property was in market for 20 days before it sold, but now it is just in 6 days. As I said, with such a limited supply of existing homes, reopening of the economy resulting imbalance between supply and demand, historical lowest interest rates, and increase in material and labor cost are the reason for the price increase. I hope it will surge for some more time. So feel free to call me if you have any questions or if you need any more information. I am your Realtor Ramesh. You can be reached at 661-317-7770 or realtorrameshg@gmail.com. Thank you so much. Signing off. దేశం ఏదైనా, భాష ఏదైనా, మొగుడు పెళ్ళాల డిస్కషన్ ఎక్కడైనా ఒకటే కదా. ఇలాంటి డిస్కషనే ఇక్కడ పెట్టారు మన ఐఫోన్ భార్య, అయ్యో పాపం భర్త. అదేంటో వాళ్ళ మాటల్లోనే మీరు చూడండి. कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज. అయ్యా పూజ పని అయిపోయింది. మిన్నో బ్రేక్ఫాస్ట్ చేయడానికి రండి మా. డాడీని కూడా పిలవండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ సీరియల్ అయినా సరే సండే కూడా నేనే పిలవాలి. కిన్నో పిలుస్తున్నావా? ఓకే అమ్మా. Daddy, Amma's calling you. వస్తున్నాను కిన్నో. ఇంతకీ నువ్వు తిన్నావా బ్రేక్ఫాస్ట్? No, I want to eat with you. ఓకే షూర్, పద తిందాం. May I ask you a question? చెప్పరా. Why is Amma always mad at you? And sometimes she's also mad at me. ఓ అదా, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది రా కిన్నో. Prema, Kopam, both together? అవును. So you don't have any love on Amma. అదేంట్రా అంత మాట అన్నావు? I never saw you get angry on Amma. So that means you don't have any love for Amma, right? అరే కిన్ను, నీకు తెలివితేటలు బాగా ఎక్కువ అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి హోంవర్క్ చేసుకో. Okay. ఓవర్ స్మార్ట్నెస్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ప్రసాదం పట్టు. ఏంటి శక్తి, ఏదో పెద్ద కోరికే కోరినట్టున్నావు దేవుణ్ణి? అవునండి, నెక్స్ట్ జన్మలో కూడా మీరే హస్బెండ్ గా రావాలని బాగా కోరుకున్నాను. అంత ప్రేమ నా మీద? ప్రేమ కాదండి, నెక్స్ట్ జన్మలో కూడా ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వాలంటే కష్టం కదా. నువ్వు భారీగా రావాలని నేను కూడా అనుకోవాలి. నువ్వు ఒకదాన్ని అనుకుంటే సరిపోదు. అంతేగా అంతేగా. శశి, ఈరోజు సాంబార్ అసలు సూపర్. కాంప్లిమెంట్ ఇచ్చానమ్మా, కొంచెం రెస్పాండ్ అవ్వు. అసలు కడుపు మండిపోతుంది. కడుపు మంట ఎప్పటి నుంచి? పద మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్దాం. అదేంటి శశి, ఇందాక సాంబార్ బాగుందని చెప్పాగా, అంత తక్కువ తింటున్నావేంటి? ఇంకా నీ కడుపు మంచి చల్లనట్లేదు పాపం.
ఆ హిమజ గారి ఫ్యామిలీ చూసారా, మొత్తం యాపిల్ ప్రొడక్ట్స్కి మారిపోయారు. ఐఫోన్ 12, యాపిల్ వాచ్లు, ఐప్యాడ్లు, నెట్బుక్లు. నాకు కనీసం ఐఫోన్ 12 అన్నా ఉందా? ఏంటమ్మా యాపిల్ ప్రోడక్ట్సా? అదేమన్నా యాపిల్ పండు అనుకుంటున్నావా మార్కెట్కి తీసుకొని రావడానికి? యాపిల్ ప్రోడక్ట్స్ అమ్మా. అయినా అందరు చూసారా ఎట్లా అప్డేట్ అవుతున్నారో. అన్ని కొనుక్కుంటున్నారు సుబ్బు. పెళ్ళైన తర్వాత అరుంధతిని చూపిస్తారు. కనిపించిందా 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 అంటే మిల్క్ 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 అని విజయ మిల్కో విశాఖ మిల్కో అన్నట్టుగా మిల్కు మిల్కు మిల్క్ అని ఓ నక్షత్రం మెరుస్తూ ఉంటుంది. ఆ రోజు పెళ్లిలో పంతులు గారు అరుంధతి నక్షత్రం చూపిస్తే ఎందుకో అనుకున్నాను. పెళ్ళయ్యాక పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని కాబోలు. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయినట్టు అంత ఫాస్ట్గా నా శాలరీ ఏమో అప్గ్రేడ్ అవ్వదు ఇక్కడ. అయినా సరే నాకు ఐఫోన్ 12 కావాల్సిందే. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఉసూరట్టు ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్టా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. శశి శశి ఏంటి సుబ్బు? ఏం లేదు శశి, నీకు ఫోన్ కొని పెడదామని డిసైడ్ అయిపోయాను. అవునా? ఓ 2 క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్స్ చెప్పు చాలు. ఓకే సుబ్బు, రెడీ, అడుగు చెప్పేస్తాను. ఈజీ క్వశ్చన్స్ శశి. సరే. ఒక పడవలో 25 మంది వెళ్తున్నారంట. సడన్ గా పడవ కోల్పడి వాటర్ వచ్చాయి. ఓకే. కానీ అందులో ఒక్క సింగిల్ పర్సన్ కూడా తడలేదండి శశి. ఎలాగో చెప్పి. అదేలాగా సుబ్బు, ఒక్క సింగిల్ పర్సన్ కూడా తడవలేదా? వాళ్ళు వెళ్తున్న పడవలో వాళ్ళు పర్సన్స్ అందరూ వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారేమో సుబ్బు. వాటర్ ప్రూఫ్ జాకెట్ ఎక్స్పెక్ట్ చేశా, ఇలానే చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా. కాదా? అది చేసి మేబీ వాళ్ళు వెళ్తున్న పడవ కాకుండా పక్కన పడవకి హోల్ పడిందేమో. బా, ఇది ఎక్స్పెక్ట్ చేశాను, కానే కాదు. ఇది కూడా కాదు. మరి ఎలాగ సుబ్బు, నువ్వే చెప్పు. ఏం లేదు శశి, ఆ పడవలో ఉన్న వాళ్ళంతా పెళ్ళైన వాళ్ళు సింగిల్స్ కాదు. నాకు తెలుసు సుబ్బు, నువ్వు ఇలాంటి చెత్త క్వశ్చన్లు అడిగి అన్ని ఐఫోన్ కొనిపెట్టకుండా చేస్తావు, నాకు తెలుసు. అయ్యో అలా కాదు శశి, ఈసారి చెత్త క్వశ్చన్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఇది చెప్పేస్తాను. సరే అడుగు, చెప్తా. ఇంగ్లీష్ లో YES ఎలా ప్రొనౌన్స్ చేస్తారో చెప్పు. YES అది ఈజీ కదా సుబ్బు. ఇందాకట్లాగా అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్, బట్లర్ ఇంగ్లీష్ అని చెత్త జోకులు కాదు కదా. నీ ఐక్యూ తెలిసి కూడా అలాంటి జోకులు ఎందుకు అడిగేస్తాను. బిస్కెట్. YES చెప్పేసావు శశి. సరే, దాని ముందు ఈ చేర్చి ఎలా ప్రొనౌన్స్ చేస్తారో చెప్పు. EYES. అమ్మయ్యా, అది ఈఎస్ కాదు శశి. మరి ఐస్ అంటే కళ్ళు. ఛీ, నాకు తెలుసు సుబ్బు, ఇలాంటి చెత్త క్వశ్చన్ అడిగి ఐఫోన్ కొనిపించామని. అమ్మయ్యా, ఐఫోన్ 12 కొనివ్వమంటే ఏవేవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి తప్పించుకుంటున్నావు కదా. చెప్పు, చెప్తాను నీ సంగతి చూడు. అమ్మా, what are you doing? డాడీ కోసం మసాలా చాయ్ పెడుతున్నాను నాన్న. Can we go to the water theme park? వాటర్ థీమ్ పార్క్? డాడీ ఈ మసాలా చాయ్ తాగి చాలా ఇంప్రెస్ అయిపోయి నేను వాటర్ థీమ్ పార్క్ కి తీసుకెళ్తారు, ఓకేనా? Okay. Mama, you added salt. Yeah, salt 1 spoon. Chili? Yeah, కారపొడి. మసాలా చాయ్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 స్పూన్ పసుపు, గరం మసాలా అన్నీ వేసి మసాలా చాయ్ డాడీ కోసమే పెడుతున్నాను. నాకు ఫోన్ కొని పెట్టవా? Daddy, cheese. Daddy, this masala chai is for you. ఈ చాయ్లో మీరు ఉప్పు కారం కలిపారు కదా. How do you know?
నాకు డైరెక్టర్ స్క్రిప్ట్ లీక్ చేశారు కిన్ను. No, you should try it. Really? Let me try. బాగుంది. ఇన్ఫాక్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ శశి. నువ్వు iPhone 12 కొనిపోయినా నేను నీకు మంచి ఛాయ్ ఇస్తాను. సారీ అబౌట్ దట్ శశి. Happy Father's Day. Oh, thank you, Kino. Happy Father's Day. Thank you, Kino. Let's go to water park together, okay? స్కిట్ చూసారా? మీకేమర్థమైంది? నిజానికి ఇది ఫాదర్స్ డే అయినా ఎక్కడైనా మదర్సే గెలుస్తారు. స్కిట్ అయితే మేము చూపించాం, కానీ ఇది చూశాక దీని తర్వాత ఐఫోన్లు కావాలంటే మేము మాత్రం బాధ్యతలు కావండి. అనదర్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ బై లయా అకాడమీ. మీకోసం వాళ్ళు చేస్తున్నారు రాములో రాములా సాంగ్. బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం. 1 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుక్కదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావా రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో కమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు 2 యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిడుకు మిడుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాంటే నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎండెక్కురమావా వెల్ డన్ లేడీస్, మీరు కూడా ఫాదర్స్ డే సందర్భంగా చక్కటి కంట్రిబ్యూషన్ అందించారు. నెక్స్ట్ మనం చూడబోయే కార్యక్రమం నుంచున్న హాస్యం. సారీ అండి, లాటా కదా, ఏదో కొంచెం అచ్చ తెలుగులో మాట్లాడదామని ట్రై చేశా. స్టాండప్ కామెడీ. అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్. Wishing everybody a happy Father's Day, and in celebration of all the great parents who are such important in our education, as well as a celebration of my own graduation, I wanted to share a couple of stories about my experience with schooling, because I know how important our education is to us. My first story is from when I was younger. I wasn't born in America, and I actually came here when I was a little younger.
because I came from a different country, my colloquialisms and my culture was a little bit different. So adjusting to American culture has made me seem a little bit abnormal sometimes. A lot of times I did have a different perspective, while a lot of times I actually was normal. One such example was when I was in elementary school, and on the first day of school, all the students were talking to each other, trying to figure out where each other was from. And some people were like, oh, I'm from Boston, I'm from Los Angeles, I'm from Bakersfield, wherever they're from, until this one time where this girl said that she was sent from heaven by God talking to her mother. And I thought that was kind of weird. That was everybody else was talking about cities or states or countries, but then she just decided to say that she was divine or something, and everybody was like looking at her in awe and thinking that she said something hugely philosophical, but I was the only one who thought she was weird. And I guess that made me seem abnormal to everybody else because I was the only one who didn't get it. Fast forward a few years into the future, I turned out to be a normal kid, graduated high school, just graduated college, and then I found out that she actually dropped out of high school, moved to Mexico. She isn't Mexican, by the way, and became a horse whisperer. So somehow her mother talking to God made her into someone who talks to horses. So I guess I was the one who ended up being normal while she was the weird one. Another time where it was actually my fault or my mistake was when we were doing emergency preparedness drills. In Canada, where I was from, we actually only had fire drills when I was younger. So I learned to stop, drop, and roll, which were the best ways to put out a fire if you were in close proximity to a flame. However, when I came to high school in America, they actually had so many more drills. So me being so young in Canada, I didn't know that there were different drills. I just had stop, drop, and roll associated with the word drill. And then when we started our earthquake drill in California, everybody went and hid under their desks, and I just stood up, stop, dropped, and rolled, and everybody was looking at me like I was crazy. I didn't realize that there was a whole other drill or situation. I never grew up here where I would learn that. And then once I came into college, I actually found out there were other drills, like active shooter drills or other kind of emergency responses. At this point, there's so many, and if we don't get trained properly, how would we react to that? So it honestly requires some kind of certification to be useful now. Another time where my lack of full connection to either culture was when I'm watching Telugu movies. One example is when I was watching Maryada Raman back in 2012. And in that, the villain was yelling angrily, saying, "Jump in, Kodukane." And my sister and I, we were just so confused. Like, why does he want to kill his son? Like, Kodukane and Champistaru. And then it turns out that it was just a phrase that they've been saying that I just didn't get used to when I was younger. And now I'm seeing more of it in Telugu movies. So I realized that it's a whole different culture than I grew up with or experienced. But I guess it's something positive that I got out of being multicultural, where I could see good things or at least recognize some unique traits in both aspects. Thank you everyone for your time. Have a great night. Next program, medley songs by Varma Alluri and Krishna Samantula. సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా పురుపురాక పుట్ట బొమ్మ గురులు ఉందని మనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని జామురాతిలో జాబిలం జోల పాడనాయిలా జోరు గాలిలో
కళ్ళు చెదిరి విడిచిపెట్టున బాబుని బ్రాహ్మడు. ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు, కాపురాలు గంగ కొదిలి వెంట పడతారే. అరెరెరెరే, ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు, కాపురాలు గంగ కొదిలి వెంట పడతారే. ముసలాడి పొడతలకైనా కసిరే పొడల తీకున్నా నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. ఒళ్ళు కాల ఏ మూల విన్న అందాల సంగీతనే. హంపీలోన శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావో ఏమో. నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. ఒళ్ళు కాల ఏ మూల విన్న అందాల సంగీతనే. లాలి లాలి ప్రేమరాణి అనురాగంలోనే సాగిపోని నేనాలోన చేరుకొని సురభోగాలన్నీ అందుకొని పెదవి పెదవి కలవాలి ఎదలో మధురే కొసరాలి బ్రతుకే మమతై నిలవాలి మురళీశ్వరమై పలకాలి ప్రేయసి పలుకే మాణిక్య వీణ ప్రేమావేశంలోన కౌగిలి నిలువే మైనాలహారం ఆవేశంలోన రావే రావే రసమందారమా జిగి 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 జా జిగి 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 జా జాయేల వనజ రావేల నా రోజా జిగి 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 జా ఓ బాల రాజా నీవేల ఈ రోజా నాదే మమతల మణిహారం నీవే వలపుల వైభోగం జిగి 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 జా ఓ బాల రాజా నీవేల ఈ రోజా జిగి 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 జా జావేల వనజ రావేల నా రోజా. విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా, వివాహము పొక్కుల్లోనే వివాదమా పోవాలా, ధరించిన వలపుల్లోనే విరించిన రాయాల అంత చందాల అతివల్లో నా కోపమే రూపమా, రూపతాపాల మగువల్లో నా తప్పని తాళమా, చాలే బామని చర్చ చిన్న సంధ్యా రాగాల ఓహో వేళ వచ్చారు శిల కోపమేళ మనకేళ్ళ గొల్ల మందార మల్ల మామటేళ్ళ ఓ పిల్ల సువగల్ల సరాగంలో విరాగల్ల మిసమిస వయసు గుసగుసల నరువుల గుసగుస తెలిసి కలిగి చిలక గసి గసి పెదవి కదలి కళ్ళ కవితల పిల్లి ముందు తెలిసి కవిని గనక ఓ నెల వచ్చారు శీల కోపమేళ మనకెళ్ళ గొల్ల మందార మల్ల మామటేళ్ళ. తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి ఒళ్ళు అవిసిరే చిరునవ్వు జల్లు ఓ ఎదలో నాటెను ముళ్ళు తీయాలోని తాకి చలివేళ్ళు నిదుర రాని పొదరిళ్ళు బ్రహ్మచారి పడగిళ్ళు మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడే తిరునాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేని లేని వాడు ఆవేశం ఉన్నవాడు రారారీ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. On behalf of the Congolese,
Thank you, Mother, and happy Father's Day. Happy Father's Day, everyone. చాలా చాలా బాగా పాడి లాటా ప్రేక్షకులందరినీ అలరించారు. గుడ్ జాబ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన లాటా టీంకు, వాలంటీర్స్కి, వ్యూవర్స్కి, పార్టిసిపెంట్స్కి మరియు స్పాన్సరర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.